నష్టపోయిన తెలుగు జాతిని కాపాడుకోవడం నా ఆలోచన. అది ఒక్కటే నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈసారి మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్గా మోసపోయి తల నిమిరి బుగ్గలను ఎక్కడికక్కడ సర్ది ముద్దులు పెడితే మోసపోయాం. ఇప్పుడు మళ్ళా వచ్చి మీకు ఒకటి చెప్తున్నాను, అన్నీ చేశా, నేను చేసింది కరెక్టే చేయమని. నువ్వు చేసింది అన్నీ తప్పులే, నువ్వు చెప్పేటన్నీ అబద్ధాలే. అలాంటి వ్యక్తి మనకొద్దు. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నన్ను అర్థం చేసుకోమని కోరుతున్నా, నేను చెప్పే విషయాలు చర్చించమని కోరుతున్నా. ఎమోషన్లో చెప్పినా వాస్తవాలు మీకు అర్థం కావాలని గట్టిగా చెప్తున్నా, గొంతు జించుకొని చెప్తున్నా. ఏదైనా నేను చెప్పింది ఇంట్లో కూర్చొని భార్య, భర్త, పిల్లలు, మిత్రులు, స్నేహితులు, మీ బంధువులందరూ కూర్చొని ఆలోచించండి. రచ్చబండ ఉంటే రచ్చబండ పైన చర్చ చేయండి, బస్సుల్లో చర్చ చేయండి, టీ బంకుల్లో చర్చ చేయండి. నేను చెప్పింది వాస్తవం అయితే నాతో కలిసి నడవండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం, బాగు చేసుకుందాం, తెలుగు జాతిని కాపాడుకుందాం. కోల్పోయిన ప్రతిష్ట, కోల్పోయిన ప్రతిభని మళ్ళీ ముందుకు తీసుకుపోవడం కోసం, పునరుద్ధరించడం కోసం నా వంతు అన్ని కర్తవ్యాలు చేస్తున్నా. నాకు మీరందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు బాపిరాజు విషయం కూడా ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే బాపిరాజు కూడా పార్టీలో పనిచేశారు. అదే మాదిరిగా మనం కూడా బాపిరాజు గారికి తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యేగా పెట్టాం, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాం. జిల్లాలో కూడా పార్టీకి అనలేని సేవలు అందించారు. నేను ఆయన కూడా రమ్మన్న, రేపు కూడా వాళ్ళందరితో నేను మాట్లాడతాను. కానీ ఒకే ఆలోచన, అందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఇక్కడ నేను వెంకట్రాజును పెట్టినప్పుడు అందరూ కలిసి పనిచేయండి. మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా, వాళ్ళతో కూడా మాట్లాడతా. వెంకట్రాజు బాధ్యత కూడా అందరినీ కలుపుకొని రావాలి, అందరినీ గౌరవించాలి. అది చేసేదానికి ముందుకు పోదామని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మీ అందరికీ నా ఆలోచన ఒకటి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం ఒకటి కావాలి. మన మధ్యలో ఉండే సమస్యలను అధిగమించి జెండాలు 3, అజెండా ఒకటే. మీ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఆశయం ఒకటే. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దానికి మీరందరూ సహకరించాలి. అది చేయమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మళ్ళీ చెప్తున్నా, 2 బటన్లు. ఒక బటన్ నొక్కితే సైకిల్ బటన్ వెంకట్రాజు, రెండో బటన్ నొక్కితే కమలం పురంధేశ్వరి గారు ఎంపీగా వెళ్ళాలి. ఇద్దరికీ ఓట్లేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.